నల్గొండ వన్ టౌన్ పరిధిలో గల మాన్యంచెల్కలో ఈరోజు తెల్లవారుజామున ఒక డిఎస్పీ 8 మంది సిఐలు 24 మంది ఎస్ఐలు మొత్తం కలిపి 320 మంది పోలీస్ సిబ్బంది ఒక ఎక్స్ప్లోజివ్ డాగ్ నార్కోటిక్ డాగ్తో దాదాపు 500 ఇళ్లలో సోదాలు చేయగా సరైన పత్రాలు లేని 165 వాహనాలు 4 ఆటోలు గాంజా చాక్లెట్స్ 2 హుక్కా పార్ట్స్ ఒక ఎయిర్ గన్ సీజ్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. నల్గొండ వన్ టౌన్ పరిధిలో గల మాన్యంచెల్కలో ఈరోజు తెల్లవారుజామున ఒక డిఎస్పీ 8 మంది సిఐలు 24 ఎస్ఐలు మొత్తం కలిపి 320 మంది పోలీస్ సిబ్బంది ఒక ఎక్స్ప్లోజివ్ డాగ్ నార్కటిక్ డాగ్తో దాదాపు 500 ఇళ్లలో సోదాలు చేయగా సరైన పత్రాలు లేని 165 వాహనాలు 4 ఆటోలు గాంజా చాక్లెట్స్ 2 హుక్కా పార్ట్స్ ఒక ఎయిర్ గన్ సీజ్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎక్కువగా జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన 150 అనుమానితులను గుర్తించడం జరిగిందని తెలిపారు. అలాగే 4 రౌడీ షీటర్స్ అదుపులో తీసుకోగా వీరిలో ఒకరి వద్ద నుండి ఎయిర్ గన్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. మొత్తం 30 మందిని గాంజా టెస్ట్ నిర్వహించగా 8 మంది సేవించినట్టు టెస్ట్లో రిపోర్ట్స్ రావడం జరిగిందని, వీరు ఎక్కడి నుంచి కొనుగోలు చేసి సేవించారనే దానిపైన విచారణ జరుపుతున్నామని అన్నారు. ముఖ్యంగా కమ్యూనిటీ కాంట్రాక్టులో భాగంగా పట్టణంలో కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కాలనీల్లో ఇంటి ప్రదేశాల్లో అనుమానితంగా ఎవరైనా కనపడితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. కొత్తగా ఇండ్లకు కిరాయిలకు వచ్చే వారి పూర్తి వివరాలు తీసుకున్నాకే అద్దెలకు ఇవ్వాలని సూచించారు. నేరరహిత పట్టణంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు శాంతి భద్రతలు కల్పించాలని, గంజాయి రహిత మాదక ద్రవ్యాలను నిలువరించడం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో గంజాయిని అరికట్టడం కోసం 3 దశల్లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా గంజాయి సేవిస్తున్నట్లు, విక్రయించినట్లు గాని, రవాణా చేస్తున్నట్లు గాని తెలిస్తే డయల్ 100 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. తప్పుడు డాక్యుమెంట్లతో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నేర నియంత్రణకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ శివరాం రెడ్డి, సిఐలు రాజశేఖర్ రెడ్డి, రాఘవరావు, ఆదిరెడ్డి, కొండల్రెడ్డి, నాగరాజు, రాజశేఖర్, సిఐ మహాలక్ష్మయ్య, కరుణాకర్, ఎస్ఐలు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జేబులో ఏమైనా చెక్ చేస్తే జేబులు ఓపెన్ ప్యాకెట్ ఓపెన్ కర్ చెక్ చెక్ జేబులలో గంజాయి ఉంటే చెక్ చేయండి. ఆధార్ కార్డ్ थोड़ा ऐसा बैठो 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 निकाल दे निकाल निकालो ये ओरिजिनल है आधार कार्ड पूरा चेक करते हैं। आधार कार्ड मीకంటే మనం
సస్పెక్ట్ బయట ఉన్నాడు కదా సస్పెక్ట్ ఓకే हम लोग मिस्त्री का काम करते हैं क्या है लेबर कर रहे हैं नहीं सर తీసుకుపోయింది మన బండికి ఎవరు తీసుకుపోయారు దాంతో పాటు ఎవరున్నారు ఉన్నారు సార్ ఇప్పుడు వీడియో దగ్గర నుంచి మనం పట్టుకుని ఉన్నారు మనుషులందరూ కూడా సరే వెరిఫై చేయండి డైరీ డీటెయిల్స్ రాసుకుందాం అందరిని బయట తీసుకుంటే వీడు ఒక్కరు లోపలికి వచ్చింది సార్ తక్కువ పైన వెరీ గుడ్ సార్ సార్ కంగ్రాచులేషన్స్ చారీనే సార్ అండి ముసాయిద్ ఇక్కడ ఉన్నాయి వచ్చేయండి అందరూ రండి ఇక్కడ పిల్లలు ఉన్నారు ఇక చారీ సార్ సార్ అజ్జో ఫోన్ కింద बोलो किरण फोन 887332 ఒక రెండు ఖాళీ ఉంది రా పైకి ఇక్కడ డబ్బులు ఒకటి ఇంకా డబ్బాలు అడుగుతుంది ఆయన మావాడు కదా సార్ రెండు ఉన్నాయి इधर में वो गांव को चला गया सुभाष नाम था उनका वो चले गया वो हमको भी नहीं मालूम उनके बारे में भाई बताओ पूरा कितना है 20 और అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఇవాళ నల్గొండ టౌన్లో మాన్యం చెల్క అనే కాలనీలో నల్గొండ సబ్ డివిజన్ పోలీస్ వాళ్ళందరూ కూడా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఆర్డీఓ గారి దగ్గర నుంచి మనం పర్మిషన్ తీసుకుని ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్ అయ్యే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఇక్కడ అంతా ఏరియా కూడా మనం సర్చ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న నల్గొండ సబ్ డివిజన్ సిఐలందరూ కూడా మొత్తం కలిపి 320 మెంబర్స్ ఫోర్స్తో మనము ఈ ఏరియా అంతా కూడా కార్డన్ చేసుకొని ఇవన్నీ కూడా మనము ఏమైనా కాగ్నిజబుల్ అఫెన్స్ అయ్యే లేకపోతే ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అయితే ఇందులో మనం సుమారు ఒక 500 ఇల్లుల వరకు చెక్ చేసినాము. అందులో మనకి ఇప్పుడు సీజర్స్కి చూసుకుంటే ఒక 165 వెహికల్స్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ దొరకడం జరిగింది.
అదేవిధంగా ఒక 4 ఆటోస్, ఒక 2 బ్యాండ్ హుక్కా సెటప్స్, ఒక ఎయిర్ గన్. ఈ ఎయిర్ గన్ కూడా ఒక రౌడీ షీటర్ వాళ్ళ ఇంటి నుంచి మనం రికవర్ చేయడం జరిగింది. కొన్ని గాంజా ఆర్ భాంగ్ చాక్లెట్స్ కూడా ఒక 25 ప్యాకెట్స్ మేము సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇది ఎక్కడి నుంచి వస్తున్నది, ఎవరు కన్స్యూమ్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి ఎవరికైనా అమ్ముతున్నారా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏరియాలో చాలా వరకు వేరే రాష్ట్రాలకు వెళ్ళి వలసలందరూ వచ్చి ఇక్కడ ఉంటున్నారని చెప్పి సమాచారం మీద ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీకి ప్లాన్ వేయడము, లేకపోతే ఏదైనా తప్పు పనులు చేయడం ప్లాన్ వేస్తున్నారని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ మీద ఇదంతా కూడా మనము ఇవాళ ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో ఒక 4 రౌడీ షీటర్లను మనం పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా చాలా వరకు బయటికి వెళ్ళి వచ్చి గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారని చెప్పేసి ఒక 30